మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో ఈ యొక్క ఆదివారము జూన్ నెల మొదటి ఆదివార దినాన ప్రభు బిడ్డలుగా కూడి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు పేరిట మీకు వందనాలు, ప్రభు పేరిట మీకు శుభములు. ఎల్లవేళల నా దేవుడు మీకును మీ కుటుంబాలకును కలిగిన యావత్తు కూడా ఎల్లవేళ మంచి మేలు శుభములు యేసుక్రీస్తు ద్వారా మీకు అనుగ్రహించబడునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము కీర్తన 25వ కీర్తన 12 చరణంలో ఉన్నటువంటి మాటలు మనం చదువుకున్నాం. ఇక్కడ ఏమని రాయబడినటువంటి మాటలుగా ఉన్నాయంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడేవాడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అనేటువంటి మాట ఇక్కడ రాయబడం. మరి ప్రభు బోధిస్తాడంట. దేని గురించి బోధిస్తాడంట అంటే ఆయన మార్గం గురించి బోధిస్తాడంట. ఆయన మార్గంలో నడిచేటప్పుడు మనిషి యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే పలు విధాలుగా ఉంటాయి. వాళ్ళ యొక్క కోరికలు, వారి యొక్క ఆశయాలు అన్నిటిని కూడా నెరవేర్చుకోవటానికి వాళ్ళు ఎన్నుకునేటువంటి మార్గాలు కొన్ని ఉంటాయి. అయితే ఆ మార్గాలు వాళ్ళ దృష్టికి అవి మంచిగా ఉన్నా చివరికి అది నాశనానికి కానీ మరణానికి కానీ నడిపించేటువంటి మార్గాలు ఉంటాయి. కారణం ఏంటంటే వాళ్ళు దేవుడు బోధించబడినటువంటి మార్గాలలో వాళ్ళు నడవట్లేదు. కాబట్టి వాళ్ళ యొక్క కోరిక, వాళ్ళ యొక్క ఇచ్చ, వాళ్ళ యొక్క ఆశయాలను బట్టి వాళ్ళు తీర్మానాలను తీసుకొని, నిర్ణయాలు తీసుకొని వాళ్ళ ఇష్ట ప్రకారంగా జీవించేటువంటి మార్గాలు ఎన్నుకుంటున్నారు. కాబట్టి అలాంటి వారికి దేవుని యొక్క బోధ అనేది వాళ్ళకి పడదు. కాబట్టి ఆ బోధన విధానం లేరు. కాబట్టి వారి జీవితాలలో నష్టపోవాల్సి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది అనేటువంటి మాట బైబిల్ చెప్తుంది. అయితే దేవుడు తన యొక్క భక్తులకు, దేవుడు తన యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఉంటారో వాళ్ళు ఏమి కోరుకోవాలో, ఎలాంటి కోరికలు వాళ్ళకు ఉండాలో, ఏమి కోరుకొని నడవాలో అనేది ప్రభు బోధిస్తాడు. కనుక ఈరోజు ప్రభు వాక్యం ఏమని చెప్తుందంటే మనమంతా కూడా దేవునికి ఎలాగుండాలా? భక్తులుగా ఉండాలి. ప్రభు ఎదుట మనం ఎట్లా ఉండాలి? భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉండాలి. అలాంటి వారికి దేవుడు ఏమి కోరుకోవాలి, ఎలాంటి కోరిక కలిగినటువంటి వారుగా ఉండాలి, ఆ కోరిక అలాంటి కోరుకున్నటువంటి వాటి యొక్క మార్గము ఎలాగుంటుంది, ఏ మార్గము నీ జీవితానికి అది కరెక్ట్గా ఉంటుంది అనేది ప్రభు ఆయన బోధించాల్సిందే. దేవుడు బోధించకుండా, దేవుని యొక్క బోధన నువ్వు లేకుండా ఉంటే ఆ యొక్క మార్గం, నువ్వు కోరినటువంటి కోరికల మార్గం ఎలాగుంటుందంటే నాశనానికి కానీ మరణానికి కానీ అది దావు తీస్తుంది అని వాక్యం హెచ్చరిస్తుంది. మామూలుగా సహజంగా ఒక సామెత ఒకటి ఉన్నది. ఏంటి ఆ సామెత అంటే, కోరికలే గుర్రాలైతే అని ఒక సామెత ఉంది. ఏందంట, మనిషి యొక్క కోరికలు ఎట్లుంటాయంటే కోరికలే గుర్రాలైతే, అంటే గుర్రాలు ఎట్లుంటాయి? ఎప్పుడు కూడా అవి పరుగులు తీస్తూ ఉంటాయి. కనుక మనిషికి కూడా ఎట్లా ఉంటుందంటే ఆ కోరికలకు హద్దు ఆపు అనేది ఉండదు. కనుక మనిషికి ఒక కోరిక కలిగినప్పుడు ఆ కోరిక తీరక ముందే ఇంకో కోరిక పుడతానే ఉంటాయి. వాటికి ఒక హద్దు క్రమము అనేది ఉండదు. అయితే కోరిక ఉండకూడదు అని వాక్యం చెప్పట్లేదు. అయితే కోరిక ఉండాలా, కోరుకోవాలా, ఎలాంటి కోరిక, ఏం కోరుకోవాలా,
అనేది నీ జీవితంలో నువ్వు తెలుసుకొని కానీ ఉంటే, అది తెలుసుకోవాలంటే ప్రభువే నీకు తెలియచేయాలి. అది ప్రభు ఎవరికి తెలియచేస్తాడు అంటే తన భక్తులకు తెలియజేస్తాడు. ఆ క్రమాన్ని బట్టి ఆ బోధనలో ఉన్నప్పుడు నీవు ఎలాగ ఉంటావు, ఎలాగ వర్ధిల్లుతావు, ఎలాంటి క్షేమం ఉంటుంది అనేది అర్థమవుతుంది. కనుక ఈ సమయంలో మరి ఈ క్రమములో మనము మాట్లాడుకున్నప్పుడు బైబిల్లో కూడా కొంతమంది వాళ్ళు కోరుకున్నారు. లోతు ఏం కోరుకున్నాడు? పచ్చగా ఉన్నటువంటి ఆ చెట్లు, ఆ చేమలు చూసి కోరుకొని ఇది నా జీవితానికి, నా బ్రతుకు తెరువుకు, నా కుటుంబానికి మంచిదని కోరుకున్నాడు. అయితే తన యొక్క పినతండ్రి అయినటువంటి అబ్రహాం గారు ఏమి కోరుకోవాల, ఏమని తలచాడంటే, దేవుడు నాకు ఏమి కావాలో, నాకు ఏది శ్రేష్టమో దేవుని తెలుసు కాబట్టి నువ్వు ఏది కోరుకుంటావో కోరుకో, కానీ నువ్వు ఇట్లా కోరుకుంటే నీటి వెళ్తా, నేను కోరుకుని వెళ్ళట్లేదు, నువ్వు ఏది కోరుకుంటావో కోరుకో, నువ్వు ఇది కోరుకుంటే నీటి వెళ్తాను, నువ్వు ఇది కోరుకుంటే ఇటు వెళ్తా అన్నప్పుడు లోతు ఆ విషయంలో చూసినప్పుడు సొదొమ గొమొర అనేది చాలా పచ్చగా, జనాభా ఎక్కువగా ఉండడం, నీటి వాతావరణం, అక్కడున్నటువంటి వాతావరణం చూసి అది కోరుకుని వెళ్ళాడు. చివరికి ఏమైపోయాడు అంటే కుటుంబమే నాశనం కావటానికి, అతను కలిగినంత కూడా నష్టపోవడం. చివరిగా అతను ఎట్లా వచ్చాడు సొదొమ గొమొరలోంచి అంటే ఒట్టి చేతులతో అతను బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత తను మంచి జీవితం జీవించాడా అంటే లేదు. తన జీవితం ఎలాగైపోయిందంటే అర్థం పర్థమైనటువంటి జీవితంగా మారిపోయింది. అలాగే సౌలు కోరుకున్నాడు శపించబడినటువంటి, గెహజీ కోరుకున్నాడు మరి శాపగ్రస్తమైనటువంటి ఆ వస్తువుల గురించి, ఆకాను కోరుకున్నాడు. అట్లాగా బైబిల్లో వాళ్ళ కోరుకున్న విధముగా వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవటానికి, కోరికలు తీర్చుకోవటానికి దేవుని యొక్క మరి చిత్త ప్రకారం కాకుండా, దేవుని యొక్క బోధ ప్రకారం కాకుండా, దేవుడు చెప్పకుండా వాళ్ళకై వాళ్ళు కోరుకొని పరుగులు తీసి వాళ్ళ యొక్క జీవితాలు, కుటుంబాలు నాశనం కావటానికి దారితీసింది. అయితే ఈరోజు దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క భక్తులుగా, ఆయనందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా, ఆయన సన్నిధిలో కూడినటువంటి మనకు ప్రభు వాక్యము ఏమి కోరుకోవాలి అని బోధిస్తుందో, దేవుడు వాక్యం ద్వారా మనకి ఏదైతే బోధిస్తున్నాడో అది మనం తెలుసుకొని ఈరోజు ఆ క్రమములో ఉంటూ మనము దేవుని యొక్క బిడ్డలుగా వర్ధిల్లటానికి తీర్మానం తీసుకుందాం. చూడండి, మొదటిగా ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19-20 వచనాలలో ఉన్నటువంటి మాటల్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 19-20 వచనాలలో ప్రభు 19వ మరి వచనంలో ఒక మాట అంటాడు. ఇదిగో నీ ఎదుట ఆశీర్వాదాన్ని, నీ ఎదుట దీవెనను, నీ ఎదుట శాపాన్ని, నీ ఎదుట నేను మరణాన్ని ఉంచా. అంటే ఇప్పుడు నేను ఇబ్బంది పెట్టట్లేదు, నీకు కండిషన్ చెప్పట్లేదు, ఇవన్నీ కూడా నీ ముందు పెట్టాను. నువ్వేం కోరుకుంటావో ఆ కోరికను బట్టి ఇప్పుడు నీకు భూమిని, ఆకాశాన్ని నీకు సాక్షులుగా పిలుస్తున్నా. ఇప్పుడు మొదటి ఇది కోరుకుంటావా, ఈ తీర్మానం చేసుకుంటావా? తర్వాత నువ్వు మాట తప్పిపోతున్నావు. మాట తప్పొచ్చు, అయితే నేను మాట తప్పే దేవుని కాదు. నువ్వు కోరుకోవలసినటువంటిది ఏందో, నువ్వు ఏం కోరుకుంటావు అని చెప్పేసి, ఒకటి ఆశీర్వాదము, శాపము, జీవము, మరణము నీ ముందు పెట్టాను. వీటిల్లో నీకు ఏది కోరుకుంటావో కోరుకో. నువ్వు కోరుకునేటప్పుడు, నువ్వు తీర్మానం చేసుకునేటప్పుడు, నువ్వు మాట్లాడేటువంటి మాటలకు సాక్షులు ఎవరంటే భూమిని, ఆకాశాన్ని నేను సాక్షిగా పెడుతున్నా. కనుక ఇప్పుడు సాక్షులు ఎవరు? సృష్టి మనకి సాక్ష్యంగా ఉన్నది. చాలా సంవత్సరాల క్రితము ఒక న్యూస్ వచ్చింది. ఏంటి ఆ న్యూస్ అంటే, ఈ యొక్క శాస్త్రవేత్తలు వాళ్ళు ఆకాశంలో, ఆ స్పేస్లో అక్కడక్కడ వాళ్ళు కొన్ని పరికరాలు తీసుకువెళ్ళి అక్కడ భూమి ఎలాగున్నది, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలాగున్నది, మనుషులు జీవించేటువంటి వాతావరణమా, ఇవన్నీ కూడా సైంటిస్టులు అనేటువంటి వాళ్ళు వాటిని పరీక్షిస్తూ ఉంటారు.
అట్లాగా వాళ్ళు పరిశోధన చేస్తున్నప్పుడు మరి ఆకాశములో ఒక వైపు వెళ్ళినప్పుడు వాళ్ళకి కొన్ని శబ్దాలు వినబడ్డాయి. ఆ శబ్దాలు ఎలాగున్నాయంటే మానవుల యొక్క మాటలు వినబడుతున్నాయి. తెలుగు, ఇంగ్లీషు, ఎన్ని భాషలు భూమి మీద ఉన్నాయో అన్ని భాషల యొక్క మరి ఆ మాటలు, ఆ స్వరాలు వినబడుతున్నాయి. వీళ్ళకి అర్థం కాల. ఒకవేళ మాటలు వినబడుతున్నాయి అని అంటే ఎవరు మాట్లాడితే వినబడతాయి? మనుషులు మాట్లాడితే. రెండోదిగా మాట్లాడితే ఎవరు మాట్లాడతారు మనుషులు కనబడకుండా అంటే దెయ్యాలు. రెండు డిసైడ్. ఒకటి మనిషి అయినా మాట్లాడాలా, ఒకవేళ మనిషి ఆకారం లేకపోతే ఎవరు మాట్లాడి ఉండాలా? దెయ్యం మాట్లాడి ఉండాలి. వీళ్ళకి ఎట్లా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కెమెరాలు ఎట్లుంటాయంటే మన కంటికి కూడా కనిపించినటువంటి సూక్ష్మమైనటువంటి వాటిని కూడా క్లియర్గా ఫోటో తీసేటువంటి ఆ యొక్క కెమెరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాటితో వాళ్ళు ఫోటో తీశారు, వాటితో పరిశోధించారు. ఎన్ని చేసినా కూడా వాళ్ళు మరి వాళ్ళకి అర్థం కాల. వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది. ఇదేంది ఇది? మొత్తం మేము పరీక్షిస్తే ఈ భాషలన్నీ కూడా ఒక దగ్గర వచ్చి ఒక ప్రాంతం, పర్టికులర్ ఒక ప్రాంతంలో ఇవన్నీ కూడా ఉన్నాయే అన్నట్లుగా వాళ్ళు పరిశోధిస్తే వాళ్ళ పరిశోధనలు తేళ్ళ. చివరికి వాళ్ళు బైబిల్ యొద్దకు వచ్చినప్పుడు బైబిల్లో వాళ్ళకి ఆ యొక్క జవాబు దొరికింది, ఆన్సర్ దొరికింది. ఏంటంటే మనుషులు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా దేవుడు రేపు తీర్పు దినాన ఆ మాటలను ప్రభు తీసుకుని వస్తాడని, కనుక మనిషి మాట్లాడేటువంటి మాటకు అది మంచి అయినా చెడైనా అవి తీర్పు దినాన తీర్పులోకి తీసుకురాబడతాయి అనే మాటలు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు వెంటనే గ్రహించారు. ఏమని గ్రహించారంటే భూమి మీద మనిషి పుట్టిన కాడి నుంచి మరణించేంత వరకు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో, ఏమేం మాట్లాడుతున్నాడో, మనిషి ముందు ఎట్లా మాట్లాడుతున్నాడు, మనిషి లేకుండా ఏం మాట్లాడుతున్నాడు, మనసులో ఏం మాట్లాడుకుంటున్నాడో ఈ స్వరాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి, చేర్చబడ్డాయి. కనుక దేవుని వాక్యము కరెక్టు, దేవుడు తన నోట గుండా చెప్పిన మాటలు కరెక్టు అన్నట్టుగా వాళ్ళు విశ్వసించి దాని యొక్క స్టేట్మెంట్ వాళ్ళు న్యూస్లో అందించారు. అట్లాగనే మన జీవితంలో కూడా మరి ప్రతి మాట కూడా రేపు ఎలాగుంటుంది అని అంటే, రేపు మన ప్రభు వచ్చిన తర్వాత మనమంతా కూడా రెప్పపాటులో మనమంతా కూడా క్రీస్తు స్వరూపంగా మార్చబడాలి. మనమంతా కూడా మహిమతో నింపబడాలి. మరి మనమంతా కూడా దేవుని యొక్క ఎదుట ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనమంతా కూడా సంఘముగా నిలబడినప్పుడు మనకు గొర్రెలను, మేకలను, భక్తిహీనులను, భక్తులను, అక్కడ దేవదూతలు గొర్రెలు మేకలను పోల్చింది. మేకలంటే భక్తిహీనులు, దేవుని భయం లేకుండా జీవించేటువంటి వాళ్ళు. భక్తులు అనంటే వాళ్ళు గొర్రెలు, దేవునికి లోబడే వాళ్ళు, దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి, దేవుని సేవకునికి లోబడేటువంటి వాళ్ళు. వాళ్ళు వేరు చేసిన తర్వాత తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు జరిగేటప్పుడు మరి ఆకాశం ఏమైపోతుందంటే ఒక ఎల్ఈడి టీవీ లాగా మారిపోతుంది. ఎల్ఈడి టీవీ మారిన తర్వాత నీ యొక్క వంతు వచ్చిన తర్వాత ప్రభు అక్కడ నిలబెట్టిన తర్వాత దేవదూత అక్కడ నిలబడమన్న తర్వాత నిలబడిన వెంటనే నీ ఊహ తెలిసి లేంటి నువ్వు ఒక మాట్లాడేటువంటి ఇది ఉంటుంది కదా వయసు, అప్పటి నుంచి ప్రభు దగ్గర చేరేంత వరకు నీ యొక్క చేసిన ప్రతి దృశ్యము ఒక రీల్ లాగా, మూవీ లాగా వస్తా ఉంటే ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా ఒక దగ్గర స్టోర్ అయినాయి కదా. నీ భాష ఏంటో తెలుగా, తమిళ, హిందీ, ఏ భాష ఆ భాషను మరి వెంటనే వచ్చి ఇప్పుడు హోమ్ థియేటర్లు పెట్టుకుంటున్నాము, రకరకాలైనటువంటి మరి సౌండ్ సిస్టమ్ పెట్టుకుంటున్నాం. అంతకన్నా 1000 రెట్లు సౌండ్ సిస్టమ్ బాగా క్లియర్గా నీ పదము ఏ పదజాలం అనేదంతా కూడా నీ యొక్క మాటలన్నీ కూడా వచ్చి ఒక చిప్పులో రికార్డ్ అయిన తర్వాత మనం పెట్టిన తర్వాత ఎట్లా వింటామో అవన్నీ కూడా కనెక్ట్ చేయబడిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత నువ్వు కరెక్టా కాదా, ఇంతవరకు నువ్వు పైకి భక్తిగా ఉండి లోపల భక్తిహీనతగా జీవించావా, విశ్వాసం చెప్పుకుంటూ అవిశ్వాసంగా జీవించావా, నీకు అర్థమైపోద్ది. అంత పెద్ద ఆకాశం అంత ఎల్ఈడిలో నీ స్వరము మారుమోగుతున్నప్పుడు ఆ వ్యక్తి వెంటనే ఏం ఎత్తుకుంటాడంటే నరకం ఎక్కడుందని వెతుక్కొని పరిగిస్తా వెళ్ళి ఎగిరి ఆ నరకంలో పడి
కాలుతో యుగాల కాలుతూ అలాగని ఉండిపోవాల్సి వస్తుంది అనే విషయాన్ని ముందుగానే దేవుడు ఈ ద్వితీయోపదేశ కాండం నుంచి ఆది నుంచే ప్రభు తన బిడ్డలతో నానా విధాలుగా ఆయన బోధిస్తూ ఉన్నాడు, నానా విధాలుగా తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు మరి 19వ వచనంలో, ఆ తర్వాత కిందకు వచ్చిన తర్వాత 20వ వచనంలో ఏమంటాడంటే, అక్కడ ఉన్నటువంటి మాటల్లో మీ పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములో వారు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైనటువంటి నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన్ని హత్తుకొని నట్లు జీవమును కోరుకొనుము అని రాయబడు. ఇప్పుడు మొదటగా ఏం కోరుకోవాలంట? మనమంతా కూడా కోరుకోవాల్సిందంటే జీవం కోరుకోవాలా. ఈ లోకం ఉన్నంత వరకు మనము జీవించాలా. ఎవరి బిడ్డలుగా జీవించాలా? దేవుని యొక్క బిడ్డలుగా జీవించాలి. దేవుని బిడ్డలుగా మనం వర్ధిల్లాలి. దేవుడి వలన కలిగేటువంటి ప్రతిఫలం అనుభవించాలి. దీని తర్వాత ప్రభు నిత్య జీవములో యుగాలు ప్రభుతో జీవించే జీవితాన్ని కోరుకోవాలి. అలాంటి జీవితం నీకు కావాలంటే ఇక్కడి నుంచే నువ్వేం కోరుకోవాలి? నీ ప్రాణమునకు దీర్ఘాయుష్యుడైనటువంటి మన దేవుడు, మన పితరులతో ప్రమాణం చేసినటువంటి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ దేవుడిని యెహోవా నువ్వు ప్రేమించాలి. ఆ తర్వాత ఆయన వాక్యాన్ని నువ్వు హత్తుకొని మరి ఏం చేయాలంట? జీవమును కోరుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మాట ఏమన్నాడంటే, నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ప్రేమించటం అంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పిన మాటల ప్రకారంగా బైబిల్లో ఆయా సందర్భాలలో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు నువ్వు వినాలి. ఆ మాటల్లో హెచ్చరిక వస్తుందా, ఆజ్ఞ వస్తుందా, నీకు మరి క్రమశిక్షణ తెలియచేస్తుందా, వాటన్నిటికి కూడా నువ్వు ఇష్టపడి, వాటన్నిటికి కూడా నువ్వు లోబడి నడుచుకునేటువంటి వాడుగా ఉన్నవారుగా ఉన్నారా? అయితే ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నట్లంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు. రెండోదిగా దేవుని యొక్క వాక్యం ఏం చేయాలంట? దేవుని వాక్యం ఏం చేయాలంట? హత్తుకొని ఉండాలి. దీన్ని బట్టి వాక్యం ఏమంటుందంటే, యేసు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, మరి మీకు ఏమి కావాలో అవన్నీ కూడా పరలోకమున్నటువంటి నా తండ్రి ద్వారా మీకు అనుగ్రహించబడతాయి. అయితే మీరు ఏం చేయాలి తెలుసా? మీరు నా యందును నా మాటలు మీ యందును ఉన్న ఎడల మీకు ఏమి కావాలో కోరుకునము అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అని అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఎక్కడుండాలా? దేవుని యొద్ద ఉండాలా? మనలో ఏముండాలా? దేవుని వాక్యం ఉండాలా? అది ఆ అనుభవం ఏం తెలియజేస్తుందంటే, వాక్యాన్ని హత్తుకున్నటువంటి వారముగా, వాక్యములో ఉన్నటువంటి వారంగా, వాక్యానుసారంగా జీవించేటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం కలిగి ఉంటామంట? జీవము కలిగి ఉంటాం. అలాంటి జీవం కోరుకో. అలాంటి జీవము ప్రభువు నీకు ఇస్తున్నాడు. ఆయన జీవించుచున్నాడు కనుక మనము కూడా ఆయనతో కూడా జీవిస్తాము. ఆ జీవం కోరుకో. మరి ఇంతలో కనిపించే అంతలో మాయమైనటువంటి క్షణకమైనటువంటి ఆనందాలు, సుఖాలు, సంతోషాలు ఇవేవి కూడా నీ జీవితంలో జీవాన్ని తెచ్చిపెట్టవు. అలాగే మరి ఆ యొక్క జీవం కొరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవి నీకు లభించవు. ఆ జీవం అనేది దేవుడే నీకు అనుగ్రహించాలా, దేవుడే ఇవ్వాలా. ఎందుకంటే ఆయన జీవిస్తున్నాడు కనుక మనమంతా కూడా జీవించడానికి ఆయన జీవాధిపతి అయినటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మొదటగా ఏం కోరుకోవాలంటే, మనము వాక్యం చెప్తుంది జీవము కోరుకోవాలి. కనుక ఇప్పుడు మనకి ఏం కావాలా? భక్తుడు అంటాడు, ప్రభువా మరి ఉన్నటువంటి వెండి బంగారములు నాణ్యముల కంటే నీవు నాకే ఇచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రము శ్రేష్టకరమైనది అని అంటాడు. అంటే మనకి అన్నిటికంటే ఏది ముఖ్యమంట? దేవుని యొక్క వాక్యము ముఖ్యము. దేవుని వాక్యం మనకు ముఖ్యం. అది నాకు గొప్ప కానీ మిగతా నాకు ఏది కూడా గొప్ప కాదని భక్తుడు అంటాడు. కనుక మొదటగా మన జీవమును కోరుకోవని వాక్యం సెలవిస్తుంది. అలాంటి జీవం ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. రెండో మాటగా చూసినప్పుడు, రెండో మాట కీర్తన 12వ కీర్తన 5వ చరణంలో ఉన్నటువంటి మాట, అక్కడ రాయబడినటువంటి మాట ఏముందంటే, బాధపడు వారికి చేయబడినటువంటి
బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే మేల్కొనేదను, ఇప్పుడు లేచేదను, రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని అంటాడు. చూడండి, బాధలు ఉన్నాయి, అనేకమైనటువంటి బలత్కారాలు మన మీదకి వస్తున్నాయి, అనేకమైన సందర్భాల్లో దరిద్రతలోకి నిట్టూర్పులోకి తీసుకుని వస్తున్నాయి. కానీ వాటన్నిటిని బట్టి దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు విశ్వసిస్తున్న దేవుడు చూస్తూ ఉండే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. వెంటనే వాళ్ళ విషయం నేను లేచేదను అని ప్రభు అంటున్నాడు. తర్వాత అంటున్నాడు ప్రభు ఏమంటున్నాడంటే, రక్షణ నువ్వు కోరుకో, నేనేమిస్తాను, నీకు రక్షణ ఇస్తాను అంటాడు. కనుక రెండోదిగా మరి ప్రభు ఏం కోరుకోవాలంటే, మనము ఏం కోరుకోవాలా? నువ్వు జీవించాలంటే నీ జీవితానికి ఏం కావాలా? రక్షణ అనేది కావాలి. కనుక ఈ రక్షణ అనేది నీ పుణ్య కార్యాలను బట్టి, నీతి కార్యాలను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ మంచి ప్రవర్తన బట్టి, మంచి కార్యాలను బట్టి, అందరిలో కూడా నేను మంచోడు అనిపించుకుంటాను అన్నదాన్ని బట్టి రాదు. కానీ కేవలము దేవుని కృప వలనే ఉచితముగా ఈ యొక్క రక్షణ ప్రతి బిడ్డకు కూడా అనుగ్రహించబడింది. అది యేసు క్రీస్తును వలన మనకు అనుగ్రహించబడుతుంది. అది కూడా బైబిల్లో ఏమని రాయబడింది? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, మీరు పాపము చేత అపరాధముల చేత సచ్చినటువంటి మీ జీవితాలని ఎవరు చూశారు? లోకం చూడలా, బంధువులు చూడలా, ఇరుగు పొరుగు వాళ్ళు చూడలా. చూస్తే వాళ్ళు ఏమంటారు? నీకు అలాగే కావాలి అని అంటారు. చూసిన వాళ్ళు ఏమంటారంటే, చూసి వాళ్ళ పైకి ఒకవేళ ఏదో నీకు మరి అట్లా కనిపించినా లోపల మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే సంతోషిస్తారు. నీకు ఎట్లా కావాలా, నీకు అట్లాగా కావాలన్నట్టుగా మంచి కోరేవాడు ఎవరు కూడా లేడు. అయితే ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎవరు చూశారు నిన్నంటే, పరలోకం ఉన్నటువంటి దేవుడిని చూసి ఆయన ప్రేమించి క్రీస్తు యేసుతో కూడా నేను వెలిగించడానికి, నిన్ను మరి బ్రతికించడానికి, రక్షించడానికి ఆయనకి ఇష్టమైంది కనుక ఆయన ఏం చేశాడంటే తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించి ఆ ప్రియకుమారు మీద మానవుడు చేసిన ప్రతి పాప దోషములన్నిటి, ప్రతి దరిద్రాన్ని, దోషాన్ని కూడా ఆయన మీద మోపి, ఆయన ఏ పాపం వచ్చినటువంటి, ఏ పాపం మెరిగినటువంటి ఆ పరిశుద్ధమైన దేహము, ఆ పరిశుద్ధమైన దేవుని కుమారుడు శిలువ మీద పాప శరీరంగా మార్చబడి ఆయన యొక్క మరి ప్రాణాన్ని బలియాగముగా, ఆయన రక్తాన్ని మన పాపలకి మరి విమోచన క్రయధనముగా చెల్లించడానికి ఆ శిక్ష అంతా కూడా ఆయన శరీరం మీద మోపి ఆ కలువరి రక్తము ద్వారా, ఆ రక్తం ద్వారా పరలోకమందును భూలోకమందును సమస్త మనుషులు ఆయనతో కూడా సమాధాన పరచుకోవడానికి శిలువ రక్తముతో సంధి చేశాను అన్నమాట రాయబడు. కనుక ఈరోజు రక్షణ అంటే ఏ రక్షణ? లోకంలో చాలా రక్షణ ఉన్నది, రక్షణ భటులు ఉన్నారు. రక్షణ కొరకు గొప్ప గొప్ప వారు ఇంట్లో ఏం పెట్టుకుంటారు? మరి సెక్యూరిటీ గార్డులు పెట్టుకుంటారు. ఈ రక్షణ కల్పించే డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి. ఏది ఉన్నా కూడా ఏది కూడా నమ్మదగినటువంటిది కాదు. అది జీవితానికి ఒకవేళ గ్యారెంటీ అనేది లేకుండా పోవచ్చు. అలాగ పెట్టుకొని తిరుగుతున్న వారి జీవితంలో కూడా మరి ఏదో ఒక విధంగా వాళ్ళకి హాని ఉంటుంది. అది నిజ రక్షకుడైనటువంటి ప్రియకుమారుడైనటువంటి యేసుగా ఈ లోకానికి వచ్చి, యేసు అనగా రక్షకుడుగా వచ్చి ప్రతి మానవాళికి ఆయన రక్షణను ఉచితంగా ఇస్తున్నాడు. కనుక నువ్వేం కోరుకోవాలి? ఇప్పుడు దీని కొరకు ఎక్కడికి పోవాలా, దీని కొరకు ఎంత ఖర్చు పెట్టాలా, దీనికి ఏ కార్యక్రమాలు ఏమీ కూడా లేదు. ప్రభు అయిన యేసు క్రీస్తును విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షించబడెదరు అనే మాట దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మన జీవితంలో రెండోదిగా ఏం కోరుకోమని దేవుడు చెప్తున్నాడు? నేను ఇచ్చేటువంటి రక్షణ నువ్వు కోరుకుంటే నా వల్ల నీకు రక్షణ. ఆ రక్షణ వచ్చినప్పుడు నీకు బాధల్లో ఉన్నావా? బాధలు నిన్ను ఆవరిస్తూ ఉన్నాయా? బలత్కారాలు నీ మీదకి వస్తున్నాయా? దరిద్రము నీకు మరి ఆవరిస్తుందా? నిట్టూర్పులతో నీ జీవితాన్ని ముందుకు వెలబుచ్చలేకపోతున్నావా? అయితే ప్రభు అంటాడు, ఇప్పుడే నీ విషయంలో నేను లేచేదను. నువ్వేం కోరుకో? రక్షణ కోరుకో, ఆ రక్షణ నీకు నేను అనుగ్రహిస్తాను. అది మనం ప్రార్థన చేయాలి. ఒకసారి మరి యేసు క్రీస్తుని గురించి మరి ఆయనకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు పౌలు శీలలను 40కి 1 తక్కువ 39 కొరడా దెబ్బలతో కొట్టి వాళ్ళంతా కూడా గాయాలైపోయినాయి. రక్తం బాగా కారుతూ ఉంది. రక్తం కారి ఆ శరీరం మీదే ఆగిపోయి శరీరం అంతా కూడా అట్టలాగా మారిపోయింది.
పైగా వీళ్ళు పారిపోకుండా వాళ్ళకి చేతులకి మెడకి ఒక చెక్కలాగా పెట్టేస్తారు. మొత్తం ఒక సంఖ్యలలాగా కాళ్ళకి కట్టేస్తారు. కట్టేసి వాళ్ళని ఆ చీకటి కొట్లు వేసినప్పుడు వీటన్నిటిని బట్టి వాళ్ళు ఏది కూడా వాళ్ళు బాధపడలేదు. కానీ ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రభువా, ఇంత గొప్ప రక్షణ కార్యము మా ద్వారా మీ బిడ్డలకు సువార్త ద్వారా అందించడానికి మమ్మల్ని ఎంతగా వాడుకున్నావు ప్రభువా, ఎంతగా మేము ఉపయోగపడ్డాము అనే సంతోషము ఆనందంలో మైమరిచి ఏం కలిగినటువంటి వారు ఉన్నారు. వాళ్ళు ఏం కలిగినటువంటి వారు ఉన్నారు? చేతి కాళ్ళకి సంఖ్యలు వేశారు. ఆ సంఖ్యలు ఎట్లుంటాయంటే కర్ర మొద్దుని వాళ్ళకి ఇటు అటు వాటిని పెట్టి మరి ఆ బోల్ట్లు వేసేస్తారు. తర్వాత చైన్ వేస్తారు కాళ్ళకి. వాళ్ళు ఒకవేళ నడవాలంటే అట్లా జారుకుంటూనే పోతారు. లేదంటే కింద కూర్చొని అట్లాగనే ఒట్టి నడుముతో దేక్కుంటా పోవాల్సిందే. అలాంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రభా, నీ గొప్ప రక్షణను మానవాళికి కలుగు చేయటానికి మమ్మల్ని ఎంతగా వాడుకున్నావు, నువ్వు ఎంతగా వాడబడుతున్నావు అన్న విషయం మాకు అర్థమవుతుందని చెప్పి వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళు ఉన్నట్లుగా వాళ్ళు మైమరిచి ప్రభువుకు స్తుతిస్తూ కీర్తన పాడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే పరలోకం నుంచి దేవుని యొక్క సన్నిధి వచ్చినప్పుడు భూమి కంపించిందంట. అక్కడ చెరసాల పునాదులు కదిలి ఆ చెరసాల మరి ఉన్నటువంటి ఆ తలుపులను ఊడి పడిపోయి వాళ్ళ చేతులకు ఉన్నటువంటి సంఖ్యలను ఊడిపోయిన తర్వాత ఆ చెరసాల అధిపతి చూసి వెంటనే వాళ్ళ వెంటనే కత్తి తీసుకొని అతను హత్య చేసుకోవడం ప్రయత్నించినప్పుడు పౌలు గారు ఒక మాట అంటాడు, ఇదిగో దయచేసి నువ్వు ఏం కూడా అఘాత్యం చేసుకోవద్దు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళము అన్నప్పుడు అతను లైట్ వెలిగించి నేరుగా వచ్చి వాళ్ళ ముందు ఆ లైట్ పెట్టినప్పుడు అతను గడగడ వణికిపోతున్నాడు. అతనికి ఏం అర్థం కాదు, చెమట్లు కారిపోతున్నాయి. ఎంతగా వణికిపోతుండో మాట కూడా అతనికి రావట్లేదు. ఆ సందర్భంలో ఆయన ఒక మాట అడిగా, అయ్యా, నేనును నా ఇంటి వారిని రక్షించబడటానికి ఏం చేయాలి అంటే, ఇంతకాలంలో బోధించినటువంటి రక్షణ సువార్త వాళ్ళ యొక్క వంట పట్టలేదు, చెవును పట్టలేదు. ఎప్పుడైతే దేవుని యొక్క మహా గొప్ప కార్యం చూశారో వెంటనే వాళ్ళని చూసి అంటాడు, నేనును నా ఇంటి వారిను రక్షించబడాలంటే ఏం చేయాలి అన్నప్పుడు పౌలు గారు వెంటనే మరి ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారిను రక్షించబడదు. చాలా సందర్భాలలో చాలా మంది చెప్తుంటారు, మరి మా ఇంట్లో మా ఆయన మారలేదు, మరి నా కూతురు మారలేదు, ఇది చెప్తుంటారు. కానీ వాళ్ళందరికీ దేవుని వాక్యముగా సేవకునిగా నేను చెప్పే మాటలు, ఒక వాక్యం మాట్లాడే మాట ఏంటంటే, నిజముగా ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వాసం ఉంచావా, నువ్వు రక్షించబడ్డావు. నీవు రక్షించబడ్డావు అంటే నీ విశ్వాసం నిన్ను రక్షించింది. నీ విశ్వాసం నీ కుటుంబాన్ని కూడా ఆటోమేటిక్గా ఆ క్రియ దేవుని క్రియ జరుగుతుంది. అట్లా లేకుండా మరి నేను రక్షించబడ్డాను అన్నట్టుగా నా కుటుంబం రక్షించబడలేదు అని చెప్పుకోవడం కాదు. నీ విశ్వాసము కరెక్ట్ అయితే, నిజమైన విశ్వసిస్తే, నిజమైన విశ్వాసం నీలో ఉంటే నీకు రక్షణ అనేది కలుగుతుంది. నీవు కాకుండా నీ ఇంటి వారు కూడా ఆటోమేటిక్గా రక్షించబడి దేవుని సన్నిధికి నడిపించబడతారు. కనుక రెండోది ఏం కోరుకోవాలా? రక్షణ కోరుకోవాలా. మూడోది చూద్దాం. మూడవదిగా కీర్తన 119వ కీర్తన 30వ చరణములో ఉన్న మాట నేను చదువుతున్నాను. కీర్తన 119వ కీర్తన 30వ చరణములో ఉన్నటువంటి మాట, సత్య మార్గము నేను కోరుకున్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను అని అంటాడు. ఇప్పుడు ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ప్రభువా, సత్య మార్గము నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను అని అంటాడు. అంటే ఇప్పుడు అతను సత్య మార్గం కోరుకోవాలని అతను తెలిసింది, అతను సత్య మార్గం కావాలని అతనికి అర్థమవుతుంది. నాకు సత్య మార్గం కానీ లేకపోతే నీ దేవుని యొద్దకి చేరలేనని, సత్య మార్గంలో కానీ ఆయన యొద్దకు పోకపోతే, సత్య మార్గంలో ఉండకపోతే నాకు ఏది కూడా దేవుని వల్ల లభించదు అని ఎలాగ గ్రహించి ఉంటాడు అంటే, అతను ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి, దేవుని వాక్యము అతనికి బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధనకు అతను మరి చెవి యొగ్గటము అనేటువంటి అనుభవం ఉంది. కాబట్టి అతనికి నిర్ణయించుకున్నాడు, అతనికి అర్థమైంది, నాకేం కావాలా అంటే సత్య మార్గము కావాలి.
నా ఎదుట ఏముండాలి అంటే దేవుని యొక్క న్యాయ విధులు నాకు ఉండాలి. దీనికి 119వ కీర్తనలో భక్తుడు అంటాడు, ప్రభువా నీ యొక్క ధర్మశాస్త్రములో ఉన్నటువంటి మరి వాక్యం అంతా కూడా నేను పఠించటానికి, ఆ వాక్యం అంతా కూడా చదవటానికి, అర్థం చేసుకోవటానికి, అలాగే నీ వాక్యానుసారంగా జీవించడానికి నాకు బుద్ధి దయచేయము అని అంటాడు. నాకు నా హృదయానికి బుద్ధి పుట్టించము, బుద్ధి కలుగు చేయము. అంటే ఈరోజు నువ్వు సత్యాన్ని కోరుకోకుండా, సత్యమైనటువంటి మార్గంలో ఉండకుండా, దేవుడి న్యాయ విధులను బట్టి నీ ఎదుట ఉంచుకొని అలాగ ప్రవర్తించకుండా ఉన్నావు అని అంటే ఇప్పుడు నీకు ఏం లేదంటే అర్థము. ఒకవేళ అలాగ లేనటువంటి వారికి ఏం లేదని, బుద్ధి అనేది ఉంటే ఆటోమేటిక్గా ఆ యొక్క బుద్ధిని బట్టి ఏది మంచో ఏది చెడో, నా జీవితానికి ఏది అవసరమో ఏది కావాలో అనేది నువ్వు గ్రహించగలవు. బుద్ధిగా లేకపోతే, బుద్ధిహీనత అనేది కలిగి ఉంటే అతను ఏదనుకుంటే అది కరెక్టు, అతను మనసు చెప్పింది కరెక్టు, అతనికి ఆలోచన పుట్టింది కరెక్టు, అతను ఏది చేయాలనుకుంటే అది కరెక్టు. అది ఎవరికి ఉంటుంది ఆ మనసు అంటే బుద్ధిహీనుడికి. అయితే బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే మరి పాతాళముకు పోకుండా తన ఆత్మ తప్పించుకొని ప్రభు దగ్గరకు పోవటానికి ప్రతి విధమైనటువంటి పాపపు ఆకర్షణలు, పాపపు క్రియలు, పాపపు వాతావరణానికి దూరంగా ఉండటానికి అతను నేర్చుకుంటాడు, ఆ విధంగా ఉండటానికి ఇష్టపడతాడు. కారణం అతను ఏముందంటే బుద్ధి కలిగినటువంటి వారు ఉన్నారు. కనుక మూడవదిగా ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది, సత్యము అనేది, సత్య మార్గం అనేది మనకి న్యాయం అనేది కావాలి. కనుక ఇప్పుడు ఆ సత్యము ఏమై ఉంది, యోహాను సువార్త 17 ఏమంటారంటే ఆ సత్యం ఎవరంట, వాక్యము. వాక్యం ఎవరంట, దేవుడు. కనుక ఇప్పుడు ఎట్టెత్తుకున్నప్పుడు నువ్వు ఎవరిలో ఉండాలి, దేవునిలో ఉండాలి. ఇప్పుడు నీ మార్గం ఎవరి మార్గమై ఉండాలి, దేవుని మార్గమై ఉండాలి. అందుకని ప్రభు అంటే నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి, దేవుని రాజ్యానికి ప్రవేశించలేరు అని ప్రభు చెప్పాడు. కనుక మూడోదిగా మనం ఏం కోరుకోవాలా, సత్యాన్ని కోరుకోవాలి. తర్వాత 4వ మాట మనం చూద్దాం. 4వ మాట 119వ కీర్తన 173వ చరణములో ఉన్నటువంటి మాటని నేను చదువుతాను. 119వ కీర్తన 173వ చరణములో, నేను నీ ఉపదేశమును కోరుకుని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగునుగాక అని అంటాడు. 4వది ఏం కోరుకోవాలంట, ఏం కోరుకోవాలని రాయబడింది అక్కడ. ఏమని రాయబడింది, నేను నీ ఉపదేశములను కోరుకుని ఉన్నాను. కనుక నీ ఉపదేశములు కోరుకుని ఉన్నానంటే నువ్వు ఉపదేశిస్తున్నప్పుడు నేను దేని మీద లక్ష్యం ఉంచుతున్నాను, దేన్ని ఇష్టపడుతున్నాను, ఏది ఆశిస్తున్నా అంటే నీ ఉపదేశములు నేను ఇష్టపడుతున్నాను, నీ ఉపదేశములు కావాలని కోరుకుంటాను. కాబట్టి ఇప్పుడు నీ చెయ్యి నాకు అన్ని విషయాలలో సహాయము చేస్తుంది, సహాయం జరుగుతుంది అన్నట్లుగా భక్తుడు అంటాడు. కనుక ఇప్పుడు మనకి మరి ఏం అవసరం అంట, 4వదిగా దేవుని యొక్క ఉపదేశము. దేవుడు ఉపదేశిస్తాడు, ఆయన ఉపదేశము నీకు చేసేదను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించేదను అని రాయబడు. కనుక ఇప్పుడు ఉపదేశం ఎవరికైతే ఉంటుందో, ఉపదేశంలో ఎవరు పట్టుకొని ఉంటారో దేవుడు అంటాడు వారు నేను ఘనపరుస్తాను అని అంటాడు, వారు నేను హెచ్చిస్తాను అంటాడు. ఎందుకంటే ఆ ఉపదేశంలో ఉన్నటువంటి వాడు ఏం చేయడు, పాపము చేయడు. ఆ ఉపదేశమును బైబిల్లో భక్తుడు అంటే, ప్రభా నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. ప్రభా యవనస్తులు దేని చేత తమ యొక్క నడతను శుద్ధి చేసుకుంటారు, నీ వాక్యాన్ని మరి బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న దాన్ని బట్టి ఆ వాక్యము, ఆ ఉపదేశం అతనిలో ఉంది. కాబట్టి అతను తప్పు చేయటానికి కానీ పొరపాటు చేయటానికి కానీ ఒకళ్ళు చేయాలనుకుంటే వెంటనే ఆ ఉపదేశం ఎవరితో మాట్లాడుతుంది అంటే అతనితో నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అనేది ఒక సైరన్ లాగా నీ హృదయం మోగుతా ఉంటది. నువ్వు ఎంత దాన్ని నీ మనస్సాక్షి ఒక పక్క నిన్ను తొందర పెడతా ఉంటది, ఒక పక్క వాక్యనితో మాట్లాడుతున్నప్పుడు నీకు ఎలాగనిపిస్తుంది అంటే దాన్ని నిద్రపుచ్చాలని చూస్తావు, సమ్మతించాలని చూస్తావు. మొత్తానికి నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభా ఈరోజు పొరపాటు అయింది ప్రభా, నీ సన్నిధికి రాకుండా పోవటానికి, ప్రభా ఈరోజు నీ వాక్యం వినలేకపోయానే, ప్రభా ఈరోజు సహవాసంలో ఇలా ఉండలేకపోయినా, ఈరోజు మీరు ఉపదేశిస్తున్నప్పుడు ఉపదేశం కన్నా నేను పర్సనల్ కొన్ని ఆలోచనలు కలిగినటువంటి వాడుగా ఉన్నానే,
దానివల్ల ఈరోజు ప్రభా నేను పోగొట్టుకున్న ప్రభా నీ ఉపదేశం కనుక దీన్ని బట్టి నీ చెవి నాకు ఏం చేయకుండా పోతుంది, సహాయం చేయకుండా పోతుంది ప్రభా అని ప్రార్థన చేసి పశ్చాత్తాపడేంత వరకు ఒక ప్రక్క నీకేం మోగుతుంటది, హృదయంలో సైరన్ మోగుతూ ఉంటుంది. ఇంకో పక్కన మనసాక్షి ఏం చేస్తుంటే నేను గద్దిస్తూ ఉంటుంది. అందుకని కొంతమంది విషయం నుంచి అట్లా చేస్తున్నా కూడా కొంతమందిని ఏం చేస్తుంటారంటే వాటిని అన్నింటిని కూడా పట్టించుకోకుండా పోతుంటారు. అలాంటి వారిని బైబిల్ అంటుంది వాత వేయబడినటువంటి మనస్సాక్షి. వాళ్ళకి పాపము లేదు, పుణ్యము లేదు, నీతి లేదు, యథార్థత లేదు, పరిశుద్ధత లేదు, భయం లేదు, ఏముండదు. ఏదైనా కూడా వాళ్ళు చేసి నేను ఎప్పుడు చేశాను, ఎప్పుడు మాట్లాడాను, అట్లా చేయొచ్చా, ఇలాగ చెప్పారా, అట్లా ఎందుకు కాకూడదు అంటే ఇదంతా వాత వేయబడిన మనస్సాక్షికి నోటి నుంచి వచ్చే మాటలాగా ఉంటాయి. మనం అలా ఉండకూడదు అని ప్రభు ఈరోజు ఏమంటాడంటే నా యందు భయభక్తి గల బిడ్డలకు ఏమి కోరుకోవాలో, ఏమి కోరుకొని ఏ మార్గం నడవాలో నేను నా బిడ్డని బోధించుకుంటా. నా బిడ్డలకు ఏమని బోధించుకుంటాను తెలుసా? జీవం కోరుకోండి. రెండోది ఏం కోరుకోవాలా? సత్యము, సత్య మార్గం కోరుకోండి. మూడోది ఏం కోరుకోవాలని చెప్పాడు? తర్వాత రక్షణ కోరుకొని అంటాడు. తర్వాత ఏం కోరుకోవాలంటే ఏంకంటే ఉపదేశం. ఎందుకంటే మరి బైబిల్ మనం అనుకుంటాం మనకు వాక్యం యొక్క విలువ తెలియదు, తర్వాత బైబిల్ యొక్క విలువ తెలియదు, ఉపదేశం విలువ తెలియదు, మనం తెలియక మనం చేస్తూ ఉంటాం. బైబిల్లో కొత్త నిబంధనలు పౌలు గారు అంటాడు క్రీస్తు మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరము తీర్చబడతాది, క్రీస్తు మహదైశ్వర్యములో మీ ప్రతి అక్రతలు తీర్చబడతాయి అన్నప్పుడు మనం ఇది పట్టుకోకుండా, ఇది చూడకుండా, చదవకుండా, ధ్యానం చేయకుండా ఎక్కడికెక్కడికో పరిగిస్తూ ఉంటాం అవసరాల కొరకు, ఏదేదో చేస్తుంటాం. కానీ ఇది లేకుండా, నీకు ఇచ్చినటువంటి ఉపదేశం లేకుండా, ఆ ఉపదేశాన్ని నీళ్ళు పెట్టుకోకుండా, ఉపదేశాన్ని పట్టుకోకుండా, ఆ ఉపదేశం నడవకుండా ఉంటే దేవుని యొక్క చెయ్యి నీకు సహాయము చేయదు. కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో అన్నీ కూడా నష్టాలే చూడాల్సి వస్తుంది, అన్ని విషయాల్లో కూడా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు ఏమి కష్టపడకుండా కేవలము దేవుని వాక్యాన్ని హత్తుకున్న దాని వలన, దేవుని ధర్మశాస్త్రం అటువంటి సత్యాన్ని అనుసరించిన దాని వలన, దేవుడు నీకు బోధిస్తున్న బోధనలో రక్షణ వలన, దేవుడు ఉపదేశమును గట్టిగా పట్టుకున్న దాని వలన ఇప్పుడు నీ జీవితంలో ప్రతి సహాయము, ప్రతి బాధ్యత, ప్రతి మేలు అనేది దేవుని వలన కలగటానికి ప్రభు ఇష్టపడుతూ తన బిడ్డలైనటువంటి మనకు బోధిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మన నిర్లక్ష్యము చేయకుండా చూసుకోవాలి. కనుక ఈరోజు దేవుడు మనకి ఏమి కోరుకోవాలా, ఏమి కోరుకోకూడదు, ఎలాంటి కోరికలు ఉండాలా, ఎలాంటి కోరికలు ఉండకూడదు అనేది ఈ చెప్పబడినటువంటి వాక్యములన్నీ కూడా మనము చూసినప్పుడు, తిరిగి మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేసినప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను ఏం కోరుకున్నాను, ఎలాంటి ఇది నాలో ఉన్నది అని అర్థమవుద్ది. ఆ విషయం మనం సరి చేసుకొని ప్రభా నేను అట్లా కాదు. ఒక మాట బైబిల్ ఏమని రాయబడిందంటే ఒకవేళ నిష్ట ప్రకారంగా నువ్వు కోరుకున్న విధముగా జరగాలి అన్నట్టుగా నువ్వు సాహసిస్తే ఏం జరుగుతుందంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి చదువుకుంటూ వస్తే అక్కడ రాయబడి ఉంది, నీ స్వబుద్ధిని ఆధారంగా చేసుకోక, నీ సొంత బుద్ధిని ఆధారంగా చేసుకోకనక నీ ప్రవర్తన అంతట్లో కూడా ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకున్నాము, అప్పుడు నీ త్రోవలు సరళం చేయబడతాయి, అప్పుడు నీ ద్వారములు తెరవబడతాయి. అంటే ఒకవేళ నువ్వు సాహసిస్తే, ఒకవేళ నువ్వు సొంత ప్రయత్నాలు చేస్తే ఏం జరుగుతుంది అంటే దేవుడు నీ మార్గాలన్నీ కూడా ముయ్యబడతాయి. ఇప్పుడు మరి వాళ్ళు తెగించారు, వాళ్ళు సాహసించారు. అప్పటి వరకు దేవుడు దహించగ్నిగా వాళ్ళ ముందు వెళ్తున్నాడు, వెనక ముందు వారిని ఆవరించాడు. వాళ్ళకి ఏమి కొరత లేకుండా అన్ని కూడా దేవదూతలు తినేటువంటి మన్నానిచ్చాడు, మధురమైనటువంటి జలాన్ని ఇచ్చాడు, ఎండబెట్ట తగలకుండా ఒక మేఘం వచ్చి ఆగింది, రాత్రిపూట చీకట్లో మరి వాళ్ళు తౌడుకోకుండా అగ్ని మేఘం వచ్చింది. వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆయన యుద్ధం చేస్తున్నాడు, వాళ్ళ మార్గం సరళం చేస్తున్నాడు. ఉన్నటువంటి ప్రతి దేశము, ప్రతి గ్రామము వీళ్ళు దేవుని యొక్క భక్తులు, దేవుని యొక్క బిడ్డలు అని చెప్పి వంగి వంగి వాళ్ళకి దండాలు పెడుతూ వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకి కలిగినటువంటి అన్ని కూడా వాళ్ళకి ఇస్తూ అలాగే వాళ్ళు దీవించబడ్డారు. అలాంటి మరి ఇదిలో వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు ఒక సందర్భం వచ్చినప్పుడు దేవుని యొక్క సహాయము కోరుకోకుండా, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోకుండా, దేవుడు నెక్స్ట్ ఏ విధంగా నడిపిస్తాడో నడిపించాలా అనేది
దేవుని యొద్ద తెలుసుకొని ముందుకు సాగాల అనేటువంటి తలంపు, కోరిక, ఇష్టం లేకుండా వాళ్ళు వెంటనే పక్క వారిని సలహాన్ని అడిగారు. దారిలో పోయేటువంటి సలహాన్ని అడిగారు. అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, ఏం లేదా ఇక్కడ దిగి ఆ కొండ ఎక్కు, ఆ పక్కకి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా. వీళ్ళు అలాగనే దేవుని యొక్క అడగకుండా వీళ్ళు సొంతగా వీళ్ళు కోరుకున్న విధముగా వాళ్ళు ప్రయత్నించారు. వాళ్ళు ఇంచుమించు ఎన్ని దినాలు దిగి ఎక్కి మళ్ళీ అడికి వస్తున్నారు. దిగి ఎక్కి అటు పోతే అంటున్నారు, దిగి ఎక్కి మళ్ళీ ఇటు వస్తున్నారు. వాళ్ళకి అర్థమైంది, మనం ఎవరి యొక్క ఇష్ట ప్రకారం వెళ్తున్నాం అంటే మన ఇష్ట ప్రకారం వెళ్తున్నాం. కనుక ఇప్పుడు మనం త్రోవలు ఏం చేయబడ్డాయి? ముయ్యబడ్డాయి. అందుకని అక్కడ సామెతలు 3 అంటాడు, నీ ప్రవర్తన అంతట్లో కూడా నా అధికారాన్ని ఒప్పుకొనుము అని అంటాడు. అప్పుడు నీ త్రోవలు సరళము చేయబడతాయి, అప్పుడు నీ మార్గాలు తెరవబడతాయి. అట్లా కాకుండా నీ స్వబుద్ధి అన్నప్పుడు నీకు దేవుడు ఎన్ని మార్గాలు పెట్టాడో, ఏ మార్గం గుండా ఏది నువ్వు అనుభవించాలని ఉంటుందో అవన్నీ ఇప్పుడు ఆటోమేటిక్ ఏమైపోతాయి అంటే, అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్కి పోయేటప్పుడు, మరి సిటీస్కి వెళ్ళినప్పుడు, మెట్రో మరి ట్రైన్ ఎక్కేటప్పుడు అక్కడ ఒక టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకొని డాలర్స్ లాగిస్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ డోర్స్ లాగా మూసుకొని ఉంటాయి. ఆ టోకెన్ వేస్తే అవి ఓపెన్ అవుతాయి. ఒకవేళ నువ్వు టోకెన్ వేయకుండా నువ్వు దూరాలన్నీ కింద కొంగిపోవాలని, పైకి కొంగిపోవాలంటే వెంటనే సైరన్ మోగుతుంది. పక్కనే ఉంటారు వాళ్ళు, లోపలికి తీసుకెళ్ళి వాళ్ళు కొంచెం మరి మంచిగా నీకు ఏదో ఒక ట్రీట్మెంట్ ఇవ్వడానికి పక్కనే ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు. కంపల్సరీగా ఎటువంటి వాడైనా సరే ఆ టోకెన్ తీసుకోవాలి. తీసుకొని ఎన్ని నీకు అట్లాంటి దారులు ఉంటాయో అన్ని దారులకి అన్ని టోకన్స్ డబ్బులు ఇస్తే వాళ్ళు డాలర్స్ లాగిస్తారు. ఈ రూట్ గుండా వెళ్ళి వెళ్ళాలా, అక్కడి నుంచి అటు వెళ్ళాలన్నప్పుడు వెళ్ళిన ప్రతి దగ్గర కూడా అది వేస్తే నీ ఒక్కడికే అది ద్వారం తెరవబడతాయి. వెళ్ళిన తర్వాత వెనకవాడు గబక్క నీళ్ళు దూరాలంటే కుదరదు, వెంటనే లాక్ అయిపోతాయి. అట్లాగని మన జీవితంలో కూడా ఒకవేళ నీ సబుద్ధిని ఆధారంగా చేసుకొని ఒకవేళ నువ్వు సొంత ప్రయత్నాలు కానీ చేస్తే నీ యొక్క మరి త్రోవ ఏం చేయబడుతుందంట? ముయ్యబడతాడు. నీ ప్రవర్తన అంతటా కూడా ఆయన అధికారం ఒప్పుకుంటే ఆటోమేటిక్ గా సాతాను ఎన్నో ఆటంకాలు నీ త్రోవ కనబడకుండా నీకు మసగా కనబడుతూ ఒక విధంగా మందంగా ఉంటూ నీకు అర్థం కాని పరిస్థితి అయినా కూడా ఆయన ముందు ఎట్లా ఉన్నాడంటే దహించు అగ్నిగా ఉంటూ మెట్టుకున్నటువంటి ప్రతిది కూడా సరళం చేస్తూ ఆయన ఇంకా చెప్పాలంటే నీ చేయి పట్టుకొని నడిపించువాడిని నేనే అని ప్రభు అంటాడు. కనుక అది క్రమం. కనుక ఆ విధంగా మనం కోరుకుందాం. బైబిల్లో ఒక్క వ్యక్తిని గురించి చెప్పుకొని మనం ముగించేద్దాం, తర్వాత మన బల్ల ఆరాధన ఉంది కాబట్టి. చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6-7 వచనాల్లో ఉన్నటువంటి మాటని చదువుకొని మనము ముగించుకుందాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6-7 అక్కడ రాయబడింది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అంటే ఇప్పుడు మనం దేవునికి దగ్గర కావాలన్నా, దేవుడు మనం చూసి ఇష్టపడాలన్నా మన ఏ జీవితము? విశ్వాస జీవితం. కనుక భక్తుడు, అంత పెద్ద భక్తుడు, పరిశుద్ధుడైన పౌలు అని పిలువబడినటువంటి భక్తుడు, అయ్యా నీ జీవితంలో ఇన్ని కష్టాలు వచ్చాయే, ఇన్ని బాధలు వచ్చాయో, ఎన్నెన్నో శ్రమలు పడ్డావు కదా, వీటన్నిటి విషయంలో ఎట్లాగా నువ్వు నీ జీవితాన్ని మరి ప్రభువులు ప్రారంభించి ముగించావు అని అంటే అతను అంటాడు, విశ్వాసకర్త తన కొనసాగించు యేసు వైపు చూశాను, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును తుదముట్టించి తిని ఇప్పుడు నా కొరకు పరలోకమందు నీతి కిరీటము మరి నీతి కిరీటం ఉంచబడింది కనుక నేను వెళ్ళగా నాకు దేవుడు ఏం ధరింపచేస్తాడు? నీతి కిరీటం ధరింపచేసి బలా మంచి దాసుడా అని పరలోక నన్ను ఆహ్వానించేటువంటి ఆహ్వానం ఉంది. కనుక ఈ లోకంలో జీవించేంత కాలము బ్రతుకుట క్రీస్తే, సావైతే నాకు మరి మేలు అంటాడు. ఎందుకంటే బ్రతికితే క్రీస్తు కొరకు క్రీస్తులాగా మంచి మరి విశ్వాసగా జీవిస్తా, సావైతే మేలు. ఎందుకంటే వెళ్ళిపోయి నేను ఎక్కడ ఎవరిని హత్తుకొని ఉంటానంటే దేవుని హత్తుకొని ఉంటాను. కనుక నాకు ఏ లైఫ్ అయినా ఏ జీవితమైనా నాకు ఓకే. కారణం ఏంటంటే విశ్వాసకర్త కొనసాగించు యేసు వైపు. తర్వాత ఎబ్రీ పత్రిక 11:7 అంటాడు, ఆ దినాలలో మరి దేవుని యొక్క వాక్యము నోవాహుతో మాట్లాడినప్పుడు హెచ్చరించినప్పుడు
నోవాహు దేవుని యొక్క ఉపదేశం విన్నాడు. వినిన వెంటనే అతను భయముతో, భక్తితో, భయభక్తులతో నేను రక్షించబడటం కాదు, నాతో కూడా ఉన్నారు, నా భార్య ఉంది, నాతో కూడా 3 బిడ్డలు కొడుకులు ఉన్నారు, ఆ కొడుకులకు 3 కోడలు ఉన్నారు, మేమంతా కూడా రక్షించబడాలి అని ఆ వాక్యం హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యం ఉపదేశం బోధిస్తున్నప్పుడు అతను విన్నాడంట. విని తన కుటుంబ రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకున్నాడంట. కనుక మన ఆత్మీయ జీవితంలో కూడా మనము కూడా అలాగ జీవించాలి. అలాంటి జీవితం మనం ఎప్పుడైతే జీవిస్తామో, అలాంటి జీవితం ఎప్పుడైతే మనం కోరుకుంటామో, మన జీవితంలో బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే మన వెంట. మనకు ప్రతి విషయం అవసరం వచ్చినా ఆయన చెయ్యి ఏం చేస్తుంటది? సహాయం చేయుటకు మనకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాయి. కనుక ఈరోజు మరి ప్రభు మరి ఎవరికి ఆయన బోధిస్తాడు, ఏమని బోధిస్తాడు, మరి ఆ బోధించినప్పుడు ఆ బోధ ఏమంటుంది, ఏమి కోరుకోవాలో, ఎలాగ కోరుకోవాలో, ఇవన్నీ కూడా ప్రభు ఆయనే తెలియచేస్తాడు, ఆయన నేర్పిస్తాడు, ఆయన నడిపిస్తాడు. అన్ని విషయాల్లో మనల్ని ఆస్వాదించి వృద్ధిపరుస్తాడు. ఇటు కృప దేవుడు ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, భూమి మీద నివసిస్తున్న ప్రతి బిడ్డకు కూడా అలాంటి కృపను ప్రభు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. నీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో ఈ యొక్క జూన్ నెల మొదటి ఆదివార దినాన పునరుద్ధానపు మరి ఆరాధన, సాయంత్రకాలపు ఆరాధనలు నాయన ఈరోజు ఏమి కోరుకోవాలి, మరి ఎలాగా నడుచుకోవాలి అనేది మీరు ఏ విధంగా బోధిస్తారో ఆ బోధ ఈరోజు మాకు వినిపించారు. కనుక నీ భక్తులకు మాత్రమే అది బోధించబడుతుందని, కనుక మా జీవితంలో ఎన్ని అనుభవాలు కలిగినటువంటి వారంగా ఉండాలి, ఆ అనుభవాలు కలిగి ఉండాలంటే మేము ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీరు మరి బహుతేటగా మీ బిడ్డలతో కూడి వచ్చిన సంఘంతో మాట్లాడారు. శబ్ద తరంగాలు వింటున్న బిడ్డలతో మీరు మాట్లాడారు. లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడారు. వారి జీవితాలలో మీ యొక్క గొప్ప కార్యం చూచున్నట్లుగా మీ చెయ్యి సహాయం చేయనట్లు కృప దయచేయమని, నీ కృపకు దయకు అప్పగిస్తుండగా మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆయన సహవాసం మరి కూడి ఉన్న బిడ్డలకు, వీక్షిస్తున్న బిడ్డలకు, సకల పరిశుద్ధులకు, ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక, ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి వృద్ధిపరచునుగాక, ఆమేన్.